ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ ఒక్క చేంజ్తో బరిలోకి దిగింది. పవర్ ప్లేలో అయితే ఆర్సీబీ బౌలర్స్ మంచిగా రెస్పాండ్ అయ్యి మంచి స్కోర్కి రిస్ట్రిక్ట్ చేశారు జీటీ బ్యాటర్స్ని. పవర్ ప్లేలో కేవలం 41 రన్లు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశారు ఆర్సీబీ బౌలర్స్. ముఖ్యంగా నిన్న ఆర్సీబీ లైనప్ చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా కనపడింది. అటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో రెండు చోట్ల మంచి బ్యాలెన్స్ కనపడింది. శుభం గిల్కి మంచి ప్లానింగ్తో బౌలింగ్ వేశారు. ఏమాత్రం లూజ్ బాల్స్ ఇవ్వలేదు. మంచి ఫీల్డింగ్ పెట్టుకొని మంచి బ్లాక్ హోల్స్లో బౌలింగ్ చేశారు. జీటీకి మాత్రం వాళ్ళ ఓపెనర్స్ అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే ఇవ్వలేదు. పవర్ ప్లేలోనే ఒక వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ మంచి బ్యాటింగ్ ఆడాడు శుభం గిల్తో కలిపి. వీరిద్దరైతే ఒక వికెట్ పడిన తర్వాత ఒక డీసెంట్ పార్ట్నర్షిప్ అయితే కొనసాగించారు. 34 బాళ్లలో 39 రన్లతో ఒక డీసెంట్ పార్ట్నర్షిప్ని అయితే మెయింటైన్ చేశారు. శుభం గిల్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్తో జతకట్టి ఒక మంచి మిడిల్ ఆర్డర్ పార్ట్నర్షిప్ అయితే కొనసాగించారు. కేవలం 45 బాళ్లలో 86 రన్లు చేసి స్ట్రైక్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేసి ఒక రేంజ్లో ఆడారు వీళ్ళిద్దరూ. ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ ఇతడు ప్రత్యేకంగా డౌన్ ద ఆర్డర్ వచ్చి మంచి ఫినిషింగ్ చేస్తాడు. కానీ ఇతడు మాత్రం ఈ మ్యాచ్లో అప్ ద ఆర్డర్ వచ్చి నెంబర్ 4లో కేవలం 30 బాళ్లలో 58 రన్లు కొట్టి అందులో 3 4లు 5 సిక్సర్లతో చాలా మంచి మిడిల్ ఓవర్ బ్యాటింగ్ చేశాడు. 193 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో 193 స్ట్రైక్ రేట్ అంటే చాలా కష్టం. అది కూడా గుజరాత్లో చాలా పెద్ద గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్లో ఒక్క 6 కొట్టడమే చాలా కష్టం అంటే ఇతడు ఏకంగా 5 6లు కొట్టాడు. సాయి సుదర్శన్ కూడా కేవలం 49 బాళ్లలో 84 రన్లు కొట్టి అందులో 8 4లు 4 సిక్సర్లు 171 స్ట్రైక్ రేట్. ఇంతవరకు అతని స్ట్రైక్ రేట్ పైన ఎన్నో విమర్శలు ఉండేవి, కానీ ఈ మ్యాచ్లో చాలా మెరుగుపరుచుకున్నాడు. షారుఖ్ ఖాన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. సాయి సుదర్శన్తో జతకట్టి 36 బాళ్లలో 69 పార్ట్నర్షిప్ని నెలకొల్పారు వీరిద్దరు కలిపి. లాస్ట్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ మాత్రం ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు. 19 బాళ్లలో 26 రన్లు కొట్టి అందులో 2 4లు 1 6తో మంచి క్యామియో ఆడాడు. ఆ క్యామియో కన్నా ఒక మంచి సపోర్టింగ్ రోల్ ఆడాడు సాయి సుదర్శన్కి. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఇనిషియల్గా మంచి బౌలింగే వేసిన మిడిల్ ఓవర్స్లో చాలా తడబడ్డారు. స్వప్నిల్ సింగ్ అయితే పవర్ ప్లేలోనే ఒక వికెట్ తెచ్చిపెట్టాడు. సిరాజ్ అయితే ఒక ఎక్సలెంట్ బ్రేక్ త్రూ అయితే అందించాడు. షారుఖ్ ఖాన్ డేంజర్గా కనపడే షారుఖ్ ఖాన్ని మిడిల్ ఓవర్స్లో ఒక ఎక్సలెంట్ యార్కర్తో అవుట్ చేసేసాడు. ఇక మంచి రెస్ట్ తీసుకొని వచ్చిన మ్యాక్స్వెల్ మాత్రం ఒక వికెట్ అందించి పర్లేదని అనిపించాడు. 200 స్కోర్తో బరిలోకి దిగిన ఆర్సీబీ మాత్రం పవర్ ప్లేలో ఒక ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు ఫ్యాబ్ డు ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ. వీరిద్దరు కలిపి 23 బాళ్లలో 40 రన్ల పార్ట్నర్షిప్తో వీరిద్దరు ఆర్సీబీకి ఒక ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు. ఆ తర్వాత వచ్చిన విల్జాక్స్తో జతకట్టిన విరాట్ కోహ్లీ మాత్రం మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు వీరిద్దరు కలిపి. 74 బాళ్లలో 166 రన్లు. ఇదే ఈ సంవత్సరం హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ ఆర్సీబీకి, మరియు ఐపీఎల్ సీజన్ మొత్తంలో కూడా ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. నిన్న వీరిద్దరు పార్ట్నర్షిప్లో చూసుకుంటే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇనిషియల్గా విల్జాక్స్ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. అతడికి బాల్ సరిగ్గా మిడిల్ అవ్వడం లేదు. విరాట్ కోహ్లీ మాత్రం మంచి సపోర్ట్ అందించాడు. స్పిన్నర్స్ అతడితో సింగిల్స్ తీపియడం, ఫాస్ట్ బౌలర్స్ వచ్చినప్పుడు అటాకింగ్ బ్యాటింగ్ చేపించడం, మంచి ఎక్సలెంట్ రోల్ ప్లే చేశాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే కేవలం 44 బాళ్లలో 70 రన్లు కొట్టి అందులో 4 4లు 3 సిక్సర్లతో అతడి పైన ఉన్న స్ట్రైక్ రేట్ విమర్శ మరియు స్పిన్నర్లకు సరిగ్గా ఆడడం లేదనే విమర్శలన్నీ ఈ మ్యాచ్తో కొట్టిపడేశాడు. ఇక విల్జాక్స్ ఆడుతున్నంతసేపు ఏబీ డివిలియర్స్ అయితే గుర్తు చేశాడు. మొన్న బ్యాటింగ్ అసలు 15th ఓవర్లో మోహిత్ శర్మ వేసిన బౌలింగ్లో అయితే ఏకంగా 25 రన్లు రాబట్టాడు. 16వ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్లో అయితే ఏకంగా 29 రన్లు రాబట్టాడు. రషీద్ ఖాన్ని 1 6 కొట్టడమే చాలా కష్టం అంటే ఇతడు ఏకంగా 4 6లు కొట్టాడు. ఆ ఓవర్లో ఇతడు మామూలు బ్యాటింగ్ చేయలేదు. మ్యాచ్ అయిపోయినాక విరాట్ కోహ్లీ ఇలా అన్నాడు, మేము 19th ఓవర్స్లో అయిపోచేద్దామని అనుకున్నాం మ్యాచ్ని, కానీ విల్జాక్స్ మాత్రం 16వ ఓవర్కే అయిపోచేశాడని చెప్పాడు. ఇక ఆర్సీబీ మాత్రం ఇది 200 పైగా చేస్ చేయడం కేవలం రెండోసారి ఇది వాళ్లకు.
నిన్న జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల చరిత్రని తిరగరాసి రెండోసారి సక్సెస్ఫుల్గా 200 రన్స్ని చేస్ చేశారు ఆర్సీబీ. నిన్న విల్జాక్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే 6 గంటల 41 నిమిషానికి విల్జాక్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కేవలం 6 నిమిషాల్లో ఇంకో 50 రన్లు కొట్టాడంటే అది మామూలు విషయం కాదు. కేవలం 6 గంటల 47 నిమిషాలకి అతడు సెంచరీ కంప్లీట్ చేసేసాడు. ఎటువంటి బిగ్ హిటర్ మనకి ఈ మ్యాచ్తో అర్థమవుతుంది విల్జాక్స్ కెపాసిటీ కేపబిలిటీస్. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే ఇనీషియల్గా విరాట్ కోహ్లీని అయితే చాలా ఇబ్బంది పెట్టారు. అతడు బ్యాటింగ్ మిడిల్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఈజీగా బ్యాటింగ్ చేశాడు, కానీ అది వేరే విషయం. ఇక వీళ్ళ బౌలింగ్లో ఎవరన్నా చెప్పుకోదగ్గ బౌలర్ ఉన్నాడంటే అది సాయి కిషోర్. వేసిన 3 ఓవర్లు 30 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశారు. మిగతా ఎవ్వరు 1 వికెట్ కూడా తీయలేదు. అందరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయారు. ముఖ్యంగా మోహిత్ శర్మ వేసిన 2 ఓవర్లలో 41 రన్లు ఇచ్చాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది విల్జాక్స్ ఏ రకమైన హిట్టింగ్ చేశాడు అతన్ని. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసి డైలీ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.